ఇది ఏదైనా కానివ్వండి సార్, అంటే పోలవరం 5 సంవత్సరాల ఆలస్యానికి ఈ 1000 కోట్లు 2000 కోట్లు 3000 కోట్లు అనుకుంటున్నారు కానీ దేశానికి ప్రపంచానికి రావాల్సిందేటువంటి డబ్బులు లక్షల కోట్ల రూపాయలు నష్టమైంది, అనేక కుటుంబాలు నష్టమైనటువంటి విషయాన్ని వీళ్ళు గుర్తుంచుకోవడం. ఎంతసేపు అయినా దీన్ని రాజకీయానికి ఉపయోగించుకుంటాం, వాళ్ళు మాట్లాడతారా వీళ్ళు మాట్లాడతారా అనేటువంటిదే చెప్తున్నారు. కానీ ఇది యాక్చువల్ గా చైనా అంత అభివృద్ధి చెందిందంటే వాళ్ళు మొట్టమొదట కూడా నీటి వ్యవస్థలో తీసుకొని పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టి ఇది కాంగ్రెస్ పార్టీ చూస్తారు కదా. చెప్పండి సార్, శాంతి ప్రసాద్ గారు ఆయన కంక్లూడ్ చేయండి. ఇంకోటి కూడా పోలవరంకి సంబంధించి నేనైతే ఒక విజ్ఞప్తి చేయాలనుకున్నాను సార్ ప్రజలందరికీ అందరికీ కూడా. ఈ రోజు కాంపెన్సేషన్ యొక్క విషయంలోనే పెద్ద ప్రాబ్లం వస్తుంది వెనకలు ఉండేటువంటి భూముల వాళ్ళకి. సో కాంపెన్సేషన్ కూడా వీళ్ళు ఏం చేసినారు, అక్కడ ఆ రోజుల్లో ఉండేటువంటి 2 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు భూమి అనేక మంది వీళ్ళ పేర్లతో కూడా మార్చుకుని అదేదో ఆరోపణలు ఉన్నాయి, అది వేరే విషయం. ఒక్కసారిగా దాన్ని 20 లక్షలు 30 లక్షలు మొట్టమొదట 16 లక్షలు 16,000 కోట్లు అన్నారు, తర్వాత 28,000 కోట్లు అన్నారు, తర్వాత 55,000 కోట్లు చర్చలు జరుగుతూ ఉన్నాయి. అది నేను ఏ పార్టీని కూడా విమర్శించానంటే అధికారులు వీళ్ళందరూ కూడా కుమ్మక్కైనా అనుకుంటే అలాంటిది అవుతుంది. నేనేం విజ్ఞప్తి చేస్తున్నానంటే ఇప్పుడు కింద దాదాపుగా లక్షల ఎకరాలు పంట వస్తోంది కదా, కాబట్టి పైన భూములు పోయిండేటువంటి వాళ్ళకి ఇక్కడ కూడా అక్విజిషన్ చేసేసి వీళ్ళలో ఉండేటువంటి భూముల్ని వాళ్ళకి ఇవ్వడం ద్వారా సులభంగా పరిష్కారం అవుతుంది. భవిష్యత్తులో కూడా ఇట్లాంటి ప్రాజెక్టులు ఏవైనా కూడా తయారవుతాయండి. అంటే ఇక్కడ ఎవరు నష్టపోకూడదు, వెనకలు ఉండే వాళ్ళు నష్టపోతున్నారని వాళ్ళకి డబ్బులు ఇచ్చే బదులు ముందర ఉండే వాళ్ళు లాభపడుతున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర ఉండే తీసేసుకుని వీళ్ళకి ఇద్దాం. ఈ ఆలోచన ఒక రకంగా అయితే చర్చ జరగాలి, మంచిగా ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకే రైట్. ఫైనల్ గా నరసింహరావు గారు అన్మ్యూట్ చేయండి సార్. నరసింహరావు గారు, ఈ పోలవరానికి సంబంధించినంత వరకు ఆంధ్రప్రదేశ్ లో ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు కాంగ్రెస్, తెలుగుదేశము, బీజేపీ, వైఎస్ఆర్సీపీ ఎంత రాజకీయం చేశాయో 4 పార్టీలు అంతకంటే ఒక 200% ఎక్కువ రాజకీయం చేశాయి. దురదృష్టవశాత్తు అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే పోలవరం మనందరికీ వెలుగులోకి వచ్చినటువంటిది 2005లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మనందరికి తెలిసిన విషయం ఏంటంటే రాజశేఖర రెడ్డి అంటే